ఏ రకమైన అభివృద్ధి పెద్దగా ప్రజలు ఆదరించి గెలిపించకపోయినప్పటికీ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు చేసే అభివృద్ధి, నరేంద్ర మోడీ గారు ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత టీమ్ ఇండియాగా పనిచేయాలి. అది ఈశాన్య రాష్ట్రమైనా దక్షిణాదైనా మన ప్రభుత్వం ఉండదా లేదా అనేటువంటి ఆలోచన లేకుండా ఏ రకమైనటువంటి మరి అభివృద్ధికి పాటుపడుతున్నారో ఇవాళ మనం కళ్ళారా చూస్తున్నాం. తెలంగాణలో నేషనల్ హైవేస్ ఇవాళ 1,40,000 కోట్ల రూపాయలతో ఇవాళ హైవేస్ దేశంలోనే ఈ జాతీయ రహదారుల్లో 2వ స్థానంలో ఉన్నాయి. ఇవాళ రైల్వేస్ ఇవాళ రైల్వే ప్రాజెక్ట్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా 800 కోట్ల బడ్జెట్ మనకు కల్పిస్తే ఒక సంవత్సరంలో యూపీఏ హయాంలో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఇవాళ మన తెలంగాణకు మొన్న గత బడ్జెట్ లో ఈ సంవత్సరం కేవలం తెలంగాణకు మాత్రమే 5,071 కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్ కోసం కేటాయించారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉండి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండి కేసీఆర్ గారు ఆనాడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలు రాష్ట్రంలో కేంద్రం ఉన్నప్పటికీ ఏ రకంగా తెలంగాణకు ఒరగబెట్టిందో ఇవాళ ఇది మచ్చుక 800 రూపాయలు మీరు 800 కోట్లు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇస్తే ఒక తెలంగాణకే 571 కోట్ల రూపాయలు అంటే ఎవరు తెలంగాణ అభివృద్ధికి ఇవాళ నరేంద్ర మోడీ గారా, మన్మోహన్ సింగ్ కేసీఆర్ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అందుకని ఇవాళ రైల్వేలు ఇవాళ కిషన్ రెడ్డి గారు ఒక పార్లమెంట్ సభ్యునిగా కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్ అత్యంత ఆధునికరమైనటువంటి రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దడానికి 571 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో ఒక రైల్వే స్టేషన్ నిర్మాణానికి దోహదపడుతున్నారు. వరంగల్లో ఏ రకంగా వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టి ఉపాధి కల్పించి ఏ రకంగా ఇవాళ ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి ఇక్కడ మరి కంపెనీ ఏర్పాటు చేశారంటే అది రైల్వే ప్రాజెక్ట్ లో ఇది అంతర్భాగం. రైల్వే బ్రాడ్ గేజ్లు, ఎలక్ట్రిఫికేషన్, గేజ్ మార్పిడ్లు ఈ రోజే ప్రధానమంత్రి గారు దేశం మొత్తం మీద కూడా 41,000 కోట్ల రూపాయలతో అత్యంత ఆధునికమైన రైల్వే స్టేషన్ల యొక్క ఇవాళ అభివృద్ధి కోసం కొన్ని 544 రైల్వే స్టేషన్లకు ఇవాళ ప్రారంభోత్సవం చేశారు. తెలంగాణలో 15 ఇవాళ రైల్వే స్టేషన్లు ఇవాళ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అత్యంత ఆధునికత చేయడానికి బేగంపేట ఇవాళ రైల్వే స్టేషన్ ఉదయం గవర్నర్ గారు మేము పాల్గొంటే ఆశ్చర్యం, మోదీ గారు ఈ యొక్క 41,000 కోట్లు అంటే తెలంగాణకు 230 కోట్ల రూపాయలతో ఈ యొక్క రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తా ఉన్నాం. అంటే తెలంగాణ ప్రజల పట్ల ఎంత మమకారం ఉంది, తెలంగాణ అభివృద్ధి పట్ల ఎంత చిత్తశుద్ధితో మోదీ గారు వివరిస్తున్నారో మీరు ఆలోచన చేయండి. ఇది మిగతా పార్టీలకు మోదీ గారికి ఉన్న తేడా. ఇంకా విచిత్రం ఏంటంటే నరేంద్ర మోడీ గారు గుజరాత్ కు ముఖ్యమంత్రిగా 3 పర్యాయాలు ఉన్నాడు. 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగినాడు. 10 సంవత్సరాలుగా ఇవాళ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు. అంటే 23 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రజా జీవితంలో చిన్నపాటి ఆరోపణ, ఒక మచ్చ మరక లేకుండా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక నీతి నిజాయితీతో జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్ తో పనిచేస్తున్నటువంటి ఏకైక ప్రధాని ఇవాళ ప్రపంచం మొత్తం కూడా కొనియాడబడుతున్నటువంటి ప్రధానమంత్రి అది నరేంద్ర మోడీ గారు అంటే కూడా ఇవాళ మనం గర్వపడుతున్నాం. ఇవాళ భారతీయులుగా 23 సంవత్సరాలు ఒక చిన్న మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీల మీద ఏ రకంగా ఇవాళ ఆరోపణలు చూస్తున్నామో తెలంగాణలో ఎక్కడ చూసినా కుంభకోణాలు. అటువంటి 23 సంవత్సరాలు నాట్ ఇన్ సింగిల్ ఎలిగేషన్ అండ్ కరప్షన్. ఇది మోదీ గారి యొక్క చరిత్ర. మోదీ గారు గుజరాత్ ఏ రకంగా అభివృద్ధి చేశారో ఇవాళ భూపేందర్ పటేల్ ఆధ్వర్యంలో కూడా ఇవాళ సోలార్ కానివ్వండి లేదా ఇవాళ అనేక రంగాల్లో ఎడారిగా ఉన్నటువంటి కచ్ ప్రాంతాన్ని ఇవాళ మరి విద్యుదీకరణ చేసి ఏ రకంగా ప్రపంచానికి చాటి చెప్తున్నారు. గొప్ప క్రికెట్ స్టేడియం నిర్మించి ఏ రకంగా వాళ్ళ గుజరాత్ పాల్పడుతున్నారు. ఆ రకంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఏ రకంగా మోదీ నాయకత్వంలో ఆ రాష్ట్రాలు బాగుపడుతున్నాయి. ఇవాళ ఢిల్లీ నుంచి నిధులు పంపిస్తే ఆ నిధులు దారి మళ్లిస్తున్నటువంటి గత ప్రభుత్వం చూసాం. కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు మరి ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే మరి మనకు సర్ప్లస్ బడ్జెట్ గా ఉన్న రాష్ట్రం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ రకంగా మరి 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసి అప్పులకు ఊపిలోకి తెచ్చినటువంటి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఈ రోజు మనం చూస్తున్నాం ఏ రకంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పట్ల విసిగి ప్రజలు వేసారి ఏ రకంగా ఆ రోజు మార్పు కోరుకుంటే ఓడిపోయింది బీఆర్ఎస్ కానీ గెలిచింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాదు. ఎందుకంటే అన్ని గ్యారెంటీలు
అన్ని ఉచితాలు ఉన్నటువంటి బడ్జెట్ తోనే ఆ గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు అమలుకు నోచుకోకుండా ఉంటే మరి వీరొచ్చి ఆ పథకాలతో పాటు అదనంగా 6 గ్యారెంటీలు అంటే 1,50,000 కోట్ల అదనపు వ్యయంతో ఉండేటువంటి ఉచిత హామీలు ఇచ్చారు. గతంలో కేసీఆర్ గారు మోసం చేశారు. హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ప్రజలు నమ్మించి ఓటు తండ్రి ఒకసారి కాదు 2 సార్లు ఆ రకంగా హైదరాబాద్ ను సుందరమైన నగరంగా మార్చుతామని చెప్పారు. హైదరాబాద్ లో ఉన్నట్టు హుసేన్ సాగర్ మొత్తం ప్రక్షాళన చేసి కొబ్బరి నీళ్ళతో నింపుతామని చెప్పారు. 370 కోట్లు ఆనాడు గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ 370 కోట్లు జపాన్ నుంచి తీసుకొచ్చి దాన్ని ఇవాళ ఖర్చు పెట్టారు. కానీ ఇవాళ హుసేన్ సాగర్ ఇప్పటికి కూడా ఆ కంపుమయంతో ఏ రకంగా ఇవాళ హుసేన్ సాగర్ దుర్గంధంతో ఇవాళ హైదరాబాద్ ప్రజలకు గుదిబండగా మార్చినటువంటి ప్రభుత్వాలు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ. ఇది మీ నిర్వాహకం. ఇవాళ హైదరాబాద్ పన్నులు కట్టే ప్రజలు అత్యంత ఆదాయాన్ని ఈ రాష్ట్రానికి ఇస్తున్న హైదరాబాద్ నగరాన్ని ఏ రకంగా ఈ 2 ప్రభుత్వాలు గతంలో కాంగ్రెస్, ఇప్పుడు మొన్నటి వరకు బీఆర్ఎస్ ఏ రకంగా ప్రజలు మోసం చేశారు. హైదరాబాద్ పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే వాళ్ళ పేదల బస్తీలు ఉంటున్నారో వాళ్ళ కనీసమైన మౌలిక సదుపాయాలు వసతులు కల్పించకుండా మంచినీరు, రోడ్లు, డ్రైనేజీలు, కనీసం ఇల్లు లేకుండా మీరన్నారు 2 పడగల గదులు ఇవ్వకపోతే గృహలక్ష్మి పేరు మీద 5 లక్షలు ఇస్తామన్నారు. మాట మార్చారు. 3 లక్షలు అన్నారు. 3 లక్షలు లేదు, 5 లక్షలు లేదు, గృహలక్ష్మి లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు. రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు చెప్పారు మీరు కాంగ్రెస్ పార్టీ ఓటేయండి, గెలిపిస్తే హైదరాబాద్ లో ఇల్లు ఇవ్వకపోతే ప్లాట్లు ఇస్తామన్నారు. ప్లాట్లకు 5 లక్షలు ఇస్తా అన్నాడు. ఇవాళ 2 మాసాలేంది, ఊసేలేదు. ఇవాళ గృహలక్ష్మి పేరు మీద 2,500 రూపాయలు అన్నారు. మహిళలకు 4,000 రూపాయలు పెన్షన్ అన్నారు. ఇవన్నీ కూడా ఓట్ల కోసం కక్కుర్తిపడి ఆ రకంగా ప్రజలు మోసం చేసి ఏ రకంగా ఇవాళ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఈ గ్యారెంటీ అమలు చేస్తారంట. అంటే ఏరు దాటేదాకా ఓట మల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య చిన్నంగా ఈ కాంగ్రెస్ కూడా వివరిస్తుంది. ప్రజలు ఇవాళ బాధపడుతున్నారు. ఇవాళ పెనం నుంచి పొయ్యిల పట్టట్టుగా ఇవాళ బీఆర్ఎస్ వద్దనుకుని కాంగ్రెస్ తెస్తే వీరు కేవలం మాటల గారి. అసలు దేశంలో కాంగ్రెస్ ఎక్కడ లేదు. ఇవాళ కాంగ్రెస్ పట్ల ప్రజలు విసిగిపోయే దేశంలో ఇవాళ 18 రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాల అధికారులు ఉన్నాయంటే ఈ కాంగ్రెస్ యొక్క ఏ రకమైనటువంటి అవినీతి గ్యారెంటీలు అంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ దేనికి గ్యారెంటీ? కాంగ్రెస్ అంటే అవినీతికి గ్యారెంటీ, కాంగ్రెస్ అంటే కుటుంబ పాలనకు గ్యారెంటీ, కాంగ్రెస్ అంటే మైనార్టీలు బుజ్జగించడానికి గ్యారెంటీ, కాంగ్రెస్ అంటే కులం పేరు మీద, మతం పేరు మీద రాజకీయాలు చేసి పబ్బం గడుకోవడమే గ్యారెంటీ తప్పితే ఇవాళ నరేంద్ర మోడీ గారు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఏవైతే వాళ్ళ పథకాలు ప్రవేశపెట్టాడో అనేకమైన వందలాది పథకాలు వాళ్ళ పేదల కోసం ఇవ్వాలి. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని వాళ్ళు ఆ భాగంలో ఇవాళ పేదవాళ్లకు కల్పించే పథకాలు ఢిల్లీ నుంచి రూపాయి వస్తే పేదల బ్యాంక్ ఖాతాలో పడుతున్నాయి. ఆనాడు నరేంద్ర మోడీ గారు అధికారం రాగానే ఎర్రకోట నుంచి వారు పిలుపునిచ్చారు. ఈ 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మన అక్క చెల్లెలు, ఆడపడుచులు, తల్లులు, సభ్య సమాజం సిగ్గుతో తలవెచ్చుకోవాలి. ఇంకా తమ కాలకృత్యాలు తీర్చుకోవడానికి మహిళలు ఈ దేశంలో చెంబు పట్టుకొని పోయే సంస్కృతి, ఈ బహిర్భూమిని వాడుకునే దుస్థితి ఉన్నది. కాబట్టి దానికి స్వస్తి పలకాలని చెప్పి స్వచ్ఛ భారత్ పేరు మీద వారు పిలుపునిస్తే దేశవ్యాప్తంగా ఏ రకంగా 6 సంవత్సరాల్లోనే మొత్తం 100% ఓపెన్ డెఫికేషన్ ఇవ్వాలి. మహిళలు ఇవాళ గర్వంగా అంటున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క పుణ్యం అని చెప్పి కేంద్రం నుంచి నిధులు వస్తే ఇవాళ ప్రతి ఇంటికి కూడా ఇవాళ బాత్రూమ్లు వచ్చాయి, టాయిలెట్లు వచ్చాయి. మహిళలు ఇవాళ చెప్తున్నారు ఇవి మాకు మరుగుదొడ్లు కావు, లేదా శౌచాలయాలు కావు, ఇవి మా ఆత్మ గౌరవ నిలయాలు, మా ఇజ్జత్ గర్లు అని చెప్పి ఇవాళ మోదీ గారికి కొనియాడుతా ఉన్నారు. అంతేకాదు కరోనా కష్టకాలంలో పేదవాళ్ళు కూలీలు ఉపాధి పోయింది, కూలీ పోయింది, కొలువులు లేవు. ఆనాడు నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, పేదల కష్టాలు తెచ్చిన వ్యక్తి, కష్టాలు అనుభవించిన వ్యక్తి. తన తల్లి నరేంద్ర మోడీ గారిని పెంచి పోషించడానికి పొరిగిళ్లలో పనిచేసి నరేంద్ర మోడీ గారు పెంచితే నరేంద్ర మోడీ గారు ఆ రోజు చదువు కోసం కానీ, కుటుంబ పోషణ కోసం కానీ రైల్వే స్టేషన్ లో ఛాయ్ అమ్మిన వ్యక్తి. అందుకని నరేంద్ర మోడీ గారు పేదల కష్టాలు తెలుసు కాబట్టే అనేక పథకాలు ఇవాళ వారు చెప్పారు. ఇవాళ నా తల్లి వంటింట్లో పడ్డ కష్టాలు నేను కళ్ళతో చూశాను. నా తల్లి వండుతా ఉంటే చెక్క పట్టుతో, బొగ్గు పొయ్యితోని,
లేదా కట్టెల పొయ్యితో ఊది ఊదులు కొట్టిన ద్వారా ఆ పొగ ముసుగులో నా తల్లి కళ్ళలో చూస్తే నీళ్లు ఈ దేశంలో ఏ తల్లి చెల్లి కళ్ళలో నీళ్లు రాకులు అని చెప్పి ఉజ్వల గ్యాస్ ప్రవేశపెడితే ఇవాళ దాదాపు 12 కోట్ల మందికి ఇవాళ ఈ దేశంలో ఉజ్వల గ్యాస్ కింద వాళ్ళకి ఇవాళ ఈ యొక్క గ్యాస్ పంపిణీ చేసే ఉచితంగా. తెలంగాణలో 12 లక్షల మందికి ఉజ్వల గ్యాస్ పేరు ఉచితంగా ఇవాళ రెగ్యులేటర్ గ్యాస్. प्रधानमंत्री आवास योजना కింద हर गरीब के सर पर छत होना चाहिए ये मोदी जी का स्वप्न था. ఎందుకంటే ఇల్లు లేని పేదవాళ్ళ బాధలేందో తన ఇల్లు చూశాడు, ఒక రూమ్ లో ఉండేటువంటి తల్లి తన పడ్డ బాధ చూశాడు. కాబట్టి ఏ పేదవాడి కూడా తన సొంతింటి కళ సాకారం చేయాలని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వారి బిల్లు నిర్మాణం కార్యక్రమం చేపడితే 4 కోట్ల మందికి పక్కా ఇల్లు కట్టించినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారి దేశంలో. 4 కోట్లంటే తెలంగాణ జనాభా 4 కోట్ల వాళ్ళ, ఆస్ట్రేలియా జనాభాకు 6 వాళ్ళు ఇల్లు కట్టించారు. నేను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుని. యోగి ఆదిత్యనాథ్ అక్కడ ముఖ్యమంత్రి. అక్కడ 6 సంవత్సరాలనే యోగి ఆదిత్యనాథ్ 55 లక్షల మందికి పేదవాళ్లకు ఇల్లు కట్టిస్తే మన తెలంగాణలో పేదవాళ్ళు ఇస్తే పాపం ఏమిటంటే పొరపాటున ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓటేసి గెలిపిస్తే ఇవాళ 2 లక్షల మంది కూడా ఇల్లు కట్టించలేకపోయినారు గత ప్రభుత్వం ఇవాళ. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి, ఏ ప్రభుత్వాలు వాళ్ళ పేదల కోసం ఆలోచన చేస్తున్నారు. ఆనాడు పేదలందరూ కూడా బ్యాంకు ఖాతాలు తెరవాలని చెప్పి పిలుపునిస్తే మోదీ గారు ఎందుకు ఈ బ్యాంకులను కూడా పెద్దవాళ్లకు, పెట్టుబడిదారులకు, ధనవంతులకు, సంపన్నులకు, పట్టణంలో ఉండే వాళ్ళకి మాత్రం ఎందుకు పరిమితం కావాలి, వ్యాపారులకు మాత్రం ఎందుకు, పారిశ్రామికవేత్తలకు మాత్రం ఎందుకు, పేదవాళ్ళకు కూడా బ్యాంక్ ఖాతాలు ఉండాలంటే ఆనాడు మన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏలన చేశారు. పేదవాళ్ళ బ్యాంకు ఖాతాలు తెస్తే ఒరిగేది ఏమిటని చెప్పి 50 కోట్ల మంది కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిస్తే ఈ 10 సంవత్సరాల కాలంలో 31 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ఢిల్లీ నుంచి పేదల బ్యాంక్ ఖాతాలు తెరుతూ ఉండేవాళ్ళు. అది పెన్షన్ అయినా, కిసాన్ సమ్మాన్ నిధి అయినా, ఇంకా ఏ రైతు అయినా 31 లక్షల కోట్ల రూపాయలు పేదల బ్యాంక్ ఖాతాలు చేరాయి. 1 రూపాయి అందులో కమిషన్ లేదు, 1 రూపాయి అవినీతి లేదు, 1 రూపాయి దళారీ పాత్ర లేదు. అదే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారు స్వయంగా చెప్పారు, నేను ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి నేను 100 రూపాయలు పంపిస్తే दिल्ली से अगर मैं 100 रुपए बचा गया गरीब के हित के लिए सिर्फ और सिर्फ 15 रुपए गरीब को पहुंचता था, बाकी 85 रुपए हमारा दलाली खाता आता అని చెప్పారు. అది రాజీవ్ గాంధీ హయాం, అది రాజీవ్ గాంధీ పాలన. అది కాబట్టి మీరు ఆలోచన చేయండి, 80% దండుకున్నటువంటి కాంగ్రెస్ ఎక్కడ జీరో టాలరెన్స్, అవినీతి మీద చిన్నపాటి మరక లేకుండా నరేంద్ర మోడీ గారు ఇన్ని సంవత్సరాలు పాలిస్తా ఉంటే మీరు ఆలోచన చేయండి. కాబట్టి వాళ్ళ ఈ రాష్ట్రంలో, దేశంలో అసంఘటితంగా ఉన్న కార్మికులు, పేదవాళ్ళకు ముద్రా కింద ఇవాళ కోట్ల మందికి లోన్ ఇస్తే తెలంగాణలోనే 60 లక్షల మందికి ఇవాళ ప్రధానమంత్రి స్వనిధి పేరు మీద హైదరాబాద్ లో కానీ పట్టణాల్లో వీధి వ్యాపారులు, ఛాయ్ అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవారు, పండ్లు అమ్ముకునే వాళ్ళు, ఈ రకంగా రకరకాలైనటువంటి వ్యాపారాలు చేసే వరకు ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి స్వనిధి కింద ఇవాళ హైదరాబాద్ లో 1 లక్ష మందికి, తెలంగాణలో 5 లక్షల మందికి ఇవాళ ప్రధానమంత్రి స్వనిధి కింద ఇవాళ వారికి అప్పులు ఇవ్వడం జరిగింది. అదే రకంగా యూనికార్న్స్ ఇవాళ 1000 యూనికార్న్స్ అయితే 90,000 ఇవాళ స్టార్టప్స్ కింద చదువుకున్న యువకులు. నరేంద్ర మోడీ ఇవాళ మన కేంద్ర మంత్రి, మన స్థానిక పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారు ఇప్పుడే విచ్చేశారు. వారిని వేదిక మీదకి రావాల్సిగా నేను కోరుతా ఉన్నాను. గౌతమ్ సిటీ ప్రెసిడెంట్ గౌతమ్ రావు కూడా వేదిక మీదకి రావాలి. దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇవాళ ప్రధానమంత్రి సమ్మాన్ నిధి కింద రైతులకు పెట్టుబడి సాయం కింద 6,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉంటే రైతుల ఖాతాలో చేరుతా ఉన్నాయి. ఆ రకంగా ఇవాళ ప్రధానమంత్రి ఫసల్ బీమా తెలంగాణకి ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇచ్చాడు. అదే రకంగా వందే భారత్ రైలు ఇచ్చారు. రామగుండం ఎరువుల కర్మాగారం, మూతపడ్డేటువంటి కర్మాగారం 6,300 కోట్లతో ఖర్చు పెట్టి ఆ యొక్క రామగుండం తెరిపిస్తే ఇవాళ తెలంగాణ రైతులకే కాదు, ఇవాళ దక్షిణాది నుండి రైతులకు కూడా ఎరువులు ఏ రకంగా ఇవాళ దోహదపడుతున్నాయో మొత్తం ఇవాళ వ్యవసాయాన్ని లాభసాటి చేయడానికి నరేంద్ర మోడీ గారు ఏ రకమైన చర్యలు తీసుకున్నారో మొత్తం ఇవాళ రైతులందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారికి బాధ్యతలు ఉన్నారు. దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇవాళ హైదరాబాద్ అభివృద్ధికి ఏ రకంగా ఇవాళ స్మార్ట్ సిటీ కింద డబ్బులు ఇస్తే దాన్ని దారి మళ్లించుకున్నారు. ఇవాళ హైదరాబాద్ ఇంత పెద్ద ఎత్తున వనరులు ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ విస్మరిస్తున్నటువంటి ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా తెలంగాణకు వచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున వస్తా ఉన్నప్పుడు
9,50,000 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణకు 10 సంవత్సరాలు ఇస్తే నేను సవాల్ చేస్తున్నాను. 10 సంవత్సరాలు యూపీఏ మీ ప్రభుత్వం ఉన్నది, 10 సంవత్సరాలు మోదీ గారి ప్రభుత్వం ఉన్నది. మీరు ఎన్ని నిధులు తెచ్చారు, ఎంత సాయం చేశారు, ఏ రకంగా ఆదుకున్నారు, హైదరాబాద్ ప్రజలకు మరుగబెట్టింది ఏమిటి? ఇవాళ ట్రిబ్యునల్ రీజనల్ రింగ్ రోడ్డు కూడా 21,000 కోట్ల రూపాయలు మంజూరు చేసింది మోదీ ప్రభుత్వం. దానికి అండగా నిలబడ్డది ఇవాళ కిషన్ రెడ్డి గారి వాళ్ళు. ఇవాళ రింగ్ రోడ్లు కానివ్వండి, నేషనల్ హైవేస్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, లేదా ఇవాళ మెట్రో కానివ్వండి, లేదా ఇవాళ సెకండ్ ఫేజ్ ఎంఎంటీఎస్ కానివ్వండి, కేంద్రం యొక్క నిధులే. కాబట్టి సొమ్మొకటి సోకొకటి నిధులు మోదీవి. ప్రచారం ఇవాళ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రేషన్ షాప్ లో తమ బొమ్మ పెట్టుకుంటున్నాడు. నేను అడుగుతున్నాను, ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఏ పేదవాడు కూడా ఆకలితో అలమటించొద్దని చెప్పి కరోనా కాలంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 80 కోట్ల మందికి ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తా ఉంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ మేము బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని చెప్పి మీ ఫోటోలు పెట్టుకున్నారంటే తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోకండి. దయచేసి ఈ బీఆర్ఎస్ కానివ్వండి, లేదా కాంగ్రెస్ కానివ్వండి, కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి ఒక గూటి పక్షులే, తోడు దొంగలే. ఈ 2 పార్టీల డిఎన్ఏ ఒకటే. ఇది బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేసే పార్టీ, కేసీఆర్ కుటుంబం కోసం పనిచేసే పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేవలం నెహ్రూ కుటుంబం కోసం పనిచేసే పార్టీ. కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశమే నా కుటుంబం, ఈ దేశ ప్రజలే నా కుటుంబ సభ్యులని చెప్పి ఈ దేశం కోసం పనిచేసేటువంటి నరేంద్ర మోడీ కావాలన్నా ఇవాళ నరేంద్ర మోడీకి సరిగ్గా వ్యక్తి ప్రధానమంత్రి ఎవరి కోసం ఆలోచన చేయని వాళ్ళ. కాబట్టి దయచేసి మీ బిడ్డల భవిష్యత్తు బాగుపడాలంటే నరేంద్ర మోడీకి ఓటేయండి. వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం అంటే ఆ పార్టీలు మీరు మద్దతు చేయండి. కేవలం కేసీఆర్ కుటుంబ బిడ్డల కోసమే, లేదా ఇవాళ నెహ్రూ కుటుంబ బిడ్డల కోసం అంటే ఆ పార్టీలకు ఓటు చేయండి. కానీ ఇవాళ ప్రజలు దేశం మొత్తం మీద కూడా మోదీ వైపు చూస్తున్నారు. మోదీ అభివృద్ధి కావాలి. డబుల్ ఇంజిన్ సర్కార్ తెలంగాణలో వస్తే గుజరాత్ తర, యూపీ తర అభివృద్ధి చెందుతుంది, పేదలు బాగుపడతారు, ప్రపంచంలో మరి అంతర్జాతీయ స్థాయికి నగరాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ హైదరాబాద్ మళ్ళీ దివ్యమైనటువంటి అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దబడాలంటే భారతీయ జనతా పార్టీ సమర్థించండి, బీజేపీ కోటేయండి, మోదీ గారిని గెలిపించండి. అందుకు ఇవాళ కిషన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మీరు ఆశీర్వదించి రాబోయేలో 17 స్థానాల్లో అత్యధిక సంఖ్యలో బీజేపీ అభ్యర్థులు గెలిపిస్తే కేంద్రంలో మోదీ గారికి అండగా బీజేపీ ఎంపీలు పెద్ద ఎత్తున నిధులు రాబట్టి తెలంగాణను కూడా భవిష్యత్తు తెలంగాణలో బీజేపీని ఈ 2 పార్టీలు కాదు. దయచేసి బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయం అది. బీఆర్ఎస్ చరిత్ర ముగిసిపోయింది. త్వరలో ఆ పడవ మునిగిపోయింది బీఆర్ఎస్ ది. కాంగ్రెస్ పార్టీ కూడా మునిగిపోయే పడ. కాబట్టి వికసించే కమలం బీజేపీది మాత్రమే. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీది మాత్రమే. కాబట్టి మీరు సికింద్రాబాద్ పార్లమెంట్ లో ప్రతి ఒక్కరు కూడా కులము మతము వాటికి అతీతంగా అభివృద్ధి పేదల సంక్షేమం కావాలంటే బీజేపీకి ఓటేయండి, కమలం గుర్తు కోటేసి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ అదే లక్ష్యంతో ఇవాళ విజయ సంకల్ప యాత్ర 3వసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చేస్తే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక దేశంగా తీర్చిదిద్దేది మోడీ గ్యారెంటీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి విజయ సంకల్ప యాత్ర సారథి మన నాయకుడు